నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని వ్యాఖ్య. భూ బదలాయింపుపై కోర్టులో కేసులున్న సీఎం చంద్రబాబు విశాఖ ఎంపీ లెక్క చేయడం లేదు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకరాజు మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. (2007, 2024) తర్వాత మూడోసారి టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత్ ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను సత్కరించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలియజేశారు. శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు అందరూ కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం ఇది. అంటే ఒక ఇంట్లో ఇల్లాలుగా మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఈ దేశ అభివృద్ధిలో కూడా కీలకమైనటువంటి పాత్ర మహిళలు పోషించాలనే ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన బంధువులు, బినామీలకు ప్రభుత్వ భూములను పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు విశాఖ ఎంపీ భరత్ ల్యాండ్ గ్రాబింగ్ ఏ విధంగా చేస్తున్నారనే దానికి నిదర్శనమే గీతం యూనివర్సిటీలో జరుగుతున్న భూ దురాక్రమణ అని అన్నారు. ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి గీతం యూనివర్సిటీ యాజమాన్యం చదును చేసే కార్యక్రమాలు చేపట్టడం వారి బరితెగింపునకు పరాకాష్ట అన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం వాటిని క్రమబద్దీకరించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు చేసి ఎలాంటి డిస్కషన్ కూడా, చర్చ కూడా జరగకుండా, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లోకల్ బాడీల ఆమోదం లేకుండానే ఇక్కడ ఆమోదం చేసామని కట్టుబెట్టడం జరిగింది. ఆ భూమిని కట్టుబెట్టే ప్రయత్నం చేసి కేబినెట్ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి
ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒకవైపు రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి కానీ ఏదైతే గీతం అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో వాటి క్లాసిఫికేషన్ సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. అందులో ఎంత గెడ్డ పోరంబోకు భూములు ఉన్నాయి, ఎంత ఎస్ఐన్ భూములు ఉన్నాయి, ఎంత కొండ పోరంబోకు భూములు ఉన్నాయి. దాని మీద ఇప్పటి వరకు కూడా కనీసం ప్రభుత్వం రెవెన్యూ అధికారుల తరపు నుంచి సర్వే జరిపించి ప్రజలకి గీతం భూములకు సంబంధించి ఏదైతే మాదీనంలో ఉన్నాయి, మా తాతగారు ఆక్రమించారు, మా తాతగారిని దురాక్రమణని భూ కబ్జాని వారసత్వంగా నేను కొనసాగిస్తాను, మా తాతగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా కబ్జాలో ఉన్నాయి, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అవి ఎస్ఐండ్ భూములైనా కొండ పోరంబోకైనా గెడ్డ పోరంబోకైనా నా యూనివర్సిటీకి దారదత్తం చేయండి అని నిస్సిగ్గుగా విశాఖపట్నం ఎంపీ మాట్లాడుతున్న తరుణంలో దానిపైన ప్రజాభిప్రాయాన్ని ప్రజల పోరాటాన్ని గౌరవించి వాటిని కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ముఖ్యంగా ఎంపీకి తొత్తులుగా మారి ప్రజలకి సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి ఈరోజు గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని ఏదైతే రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో ఆక్రమణదారులు శిక్షార్హులని బోర్డులు పెట్టారో ఆ బోర్డుల్ని తొలగించి చదును చేసి అక్కడ మనకున్న సమాచారం ఏంటంటే మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కింద 12 ఫ్లోర్లు అసలు భూమి బదలాయింపుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్న ప్రజా సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ ఆ భూములకి గీతంకి క్రమబద్ధీకరణ చేయడానికి మేము వ్యతిరేకమైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే ఇవన్నిటిని కూడా పెడచెవిని పెట్టి అధికారులు ఈ తెలుగుదేశానికి ఎంపీ గారికి కూడా లోకేష్ డైరెక్షన్లో దాసోహం అయ్యి చాలా చట్టవిరుద్ధంగా ఈ విధంగా చదును చేసి 12 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టడానికి సమయంతో అవుతున్నా సరే ఈరోజు అధికారులు ముద్దు నిద్ర పోతా ఉన్నారు. ఇది అధికారుల్ని ముఖ్యంగా కూటమి నాయకుల్ని మిగతా కూటమిలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు వేసి మనకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించారు, దీన్ని ప్రజల కోసం వినియోగించాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కొడుక్కి తోడల్లుడికి అడుగులకి మడుగులు ఎత్తడం కాదు మా ప్రజలు ఓట్లేసిందనే కనుక స్పృహ కనుక మీకుంటే ఈ గీతంకి సంబంధించి ఏదైతే 5,000 కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటి పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గీతమే కాదు, నిన్న కాక మొన్న పుట్టిన ఊరు పేరు లేని కంపెనీలన్నింటికి కూడా. ఎందుకంటే విశాఖపట్నం ఉన్న ప్రజల సౌమ్యులు ఈ ప్రాంతంలో మనం బెజవాడ నుంచి వచ్చి లేకపోతే ఎలాంటి దౌర్జన్యాలు చేసినా ఎలాంటి ఆక్రమణలు చేసినా దురాక్రమణలు చేసినా మనల్ని ఎవరో కూడా ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులతోనో లేకపోతే బెదిరించో లేకపోతే అదిరించో వీళ్ళని భయభ్రాంతులు గురి చేసో ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసుకుందామని ఉద్దేశంతో గీతమ కావచ్చు, వర్ష కావచ్చు, నిన్న కాక మొన్న ASIP అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ప్యాకేజింగ్ సిస్టమ్ సంబంధించి ఆ కంపెనీకి ఎంత అన్యాయం అంటే వాళ్ళు పొందుపరిచింది ASIP అనేదికి తరువాళ్ళలో 30 ఎకరాల భూమి కేటాయిస్తున్నాం, వాళ్ళు 2,316 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, దానికి సంబంధించి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మీరు ఈరోజు ASIPకి సంబంధించి సమాచారం తీసుకుంటే ఆ కంపెనీ స్థాపించింది 2017 నవంబర్ 17, 2020లో. ఇప్పటి వరకు ఆ కంపెనీ స్థాపించిన తర్వాత కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ 10 నుంచి 40 మంది. ఏ ఇయర్లోని కూడా ఏ ఫైనాన్షియల్ ఇయర్లోని కూడా పెయిడ్ క్యాపిటల్ 10 crores దాటలేదు, ఆథరైజ్డ్ క్యాపిటల్ 30 crores లేదు. అలాంటి సంస్థని తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు 2,316 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, 1000 మందికి ఉపాధి కల్పిస్తారని చెప్పి ఈరోజు సుమారు 150 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకి అన్యాక్రాంతం చేసే ప్రయత్నం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు గీతం యూనివర్సిటీకి కానీ సత్వాకి కానీ కపిల్ చిట్ ఫండ్స్కి కానీ వర్షా కంపెనీకి కానీ ఇచ్చిన భూముల్ని వాళ్ళకి పావలాకి రూపాయికి కట్టబెట్టి పెద్ద భూ స్కామ్కి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో భూ స్కామ్కి పాల్పడి ఆస్తులను దోచేయడంతో పాటు వీళ్ళకి అదనంగా ఈ సత్వాకి గీతంకి సంబంధించిన వాటికి SFTకి 2,000 రూపాయలు ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందిస్తుంది.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతి నెల 2వ ఆదివారం జరిగే హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ బృందంచే యోగాసనాలు కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళలను సత్కరించారు. చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాసి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, అర్ధనారీశ్వరుడు అంటే పురుషుల్లో సగ భాగం స్త్రీ అనే దాని మీద మన సనాతన ధర్మం చెప్తుంది. దాంట్లో భాగంగా మరి స్త్రీని అలా పూజించేటువంటి సందర్భం మనకు తెలుసు. పూర్వకాలంలో ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యాలు అదేవిధంగా ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత స్త్రీని ఒక ఆటబొమ్మగా చేసి స్త్రీకి విలువ లేకుండా చేసినటువంటి ఆ రోజుల్లో అప్పటి నుంచి మళ్ళీ మనకు 1940లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క సాంప్రదాయాలు మళ్ళీ తిరిగి ఒకటొకటిగా ఇవాళ తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తే మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చాలా మంది చెప్పారు. ఆ రోజు స్త్రీ కదా మనకు స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిందనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుంటే ఎంతమందికి వస్తే అంతమందికి అన్నం పెట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా డొక్కా సీతమ్మ అన్న శిబిరాలు నిలబెట్టే విధంగా ఆవిడ్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. మదర్ తెరీసా ప్రపంచ దేశాల్లో ఎక్కడ పుట్టినా సేవకు మారుపేరుగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటే భారతదేశంలో మదర్ తెరీసా నుంచి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్త్రీమూర్తుల దయ వల్ల ఇవాళ మనందరూ కూడా ఈ స్థాయిలోకి సగం స్థాయిలోకి మనం చేరడానికి ఇవాళ మన ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డ్వాక్రా మహిళల విషయంలో కానీ ఈ స్త్రీ ఉచిత బస్సుల్లో దాదాపు 50 కోట్ల మందిని ఈ రోజు వరకు మరి ప్రయాణం చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దక్కుద్ది. అంతే ఉచిత సిలిండర్లు కూడా ఇచ్చి ఎంతోమంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్త్రీని ముందుకు తీసుకెళ్ళడానికి ముందడుగు వేయడానికి కట్టుబడి ఉందని కూడా చెప్తా ఉన్నా. ఎంతోమంది లేడీ ఎంటర్ప్రైనర్ని తీసుకొచ్చి వారికి కూడా లోన్లు ఇచ్చి మరి ఇక్కడే కూడా చాక్లెట్లు ఫ్యాక్టరీలు కానీ అలా ఇక్కడ చాలామంది మన ఉత్పత్తులు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో స్త్రీల కోసం పనిచేస్తూ ఉంది. అది మనం ఇవాళ ఏదో మహిళా దినం శుభాకాంక్షలు తెప్పుకొని మనం వెళ్ళిపోతే దీనివల్ల మనకు కలిసి వచ్చేది ఉండదు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మన తాడేపూడిలో మరి ఉమెన్స్ని పోస్టింగ్ వేయాలంటే మరి చాలామంది ఇక్కడ చేయలేని పరిస్థితి. దాని నుంచి ఈరోజు ఒక ఎంఆర్ఓగా మరి రాజరాజేశ్వరిని తీసుకురావడం కానీ మా ఎక్సైసీఏ గారు కానీ ఇంకా డీటీలు కానీ చాలామంది స్త్రీలను తీసుకొచ్చాం. ఎందుకంటే మీ అందరూ అప్రోచ్ అవ్వడానికి స్త్రీతో అయితే అప్రోచ్ అవుతారు. మన ఐసీడీఎస్ సూపర్వైజర్ కానీ మీరందరూ కూడా మరి ఆలోచన చేయండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది, మీకోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఏదో మేము ఇక్కడికి వచ్చి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోలేదు. మీ అందరి కష్టాల్లో ఉంటానని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం. మీకు పడి ఇబ్బందులు కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. మీకు సోదరుడిగా ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారిని ఇవాళ తీసుకొచ్చామంటే మాటలు చెప్పడం కాదు, చేసి ప్రభుత్వాలు ఇవాళ బీజేపీ కానీ జనసేన తెలుగుదేశం కానీ అందరూ కలిసి ఇవాళ డబుల్ సర్కార్లో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో